చూడు సీను, అయిన వాళ్ళందరూ ఉండి కావలసినవన్నీ ఉన్నా ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నీకు తెలుసు అనుకుంటాను. కానీ నేను పాలు తాగే వయసు నుంచే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాను. అలాంటి సిచ్యువేషన్లో పెరిగొచ్చిన నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో హలో శైలజ, నేను వై ఛానల్ నుంచి ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను వేరే కేసు స్టడీ చేస్తుంటే నీ లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయి. వాట్ యు మీన్? నువ్వు అనుకుంటున్నట్లుగా అనాథవు కావు. నీకంటూ ఒక బ్లడ్ రిలేషన్ ఉంది. వాళ్ళు ఎవరో ఏంటో పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాను. ఎప్పుడు కలవాలో నేను ఫోన్ చేసి చెప్తాను. హలో హలో, ఎవరూ లేరనుకుంటున్న నాకు నా వాళ్ళంటూ ఉన్నారని తెలిసింది. కానీ అది అమ్మ, నాన్న, అక్క, చెల్ల, అన్న, తమ్ముడా, ఎవరు ఏంటనేది తెలీదు. కలుస్తానని ఫోన్ చేసిన షఫీక్ కనిపించకుండా పోయాడు. ఈ రోజు, ఈ నిమిషం, ఇప్పటి వరకు అతన్నే వెతుకుతున్నాను. నువ్వేమో లవ్ అని, ప్రపోజల్స్ అని టెన్షన్ లో నాకు ఇరిటేషన్ లా తయారయ్యావు. శైలు, నేను చెప్పేది కూడా ఒకసారి. ఇప్పటికైనా నన్ను వదిలే ప్లీజ్. అరే మావా, ఆ పిల్లకి సినిమా హీరోయిన్ ఉన్న కష్టాలు ఉన్నాయరా? నువ్వు ఉండరా. ఇది శైలజ, ఇది షఫీ, ఇది మైసమ్మ. ఈ శైలజ ఏమో షఫీ గారి కోసం ఓ తిరుగుతుంది. ఈ మైసమ్ గాడేమో శైలజని చంపాలని చూస్తున్నాడు. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలియదు. శైలజ వెతుకుతున్న ఈ షఫీ గాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ షఫీ గాడికి మైసమ్ గాడికి ఏదో లింక్ ఉందిరా. ఈ లింకులన్నీ తేల్చే ముందు ఆ యాదిగారి వీపీ బ్యాచ్ కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసి నేను తప్పించేశాం. కానీ ఈసారి మైసమ్మే సీరియస్ గా తీసుకొని తనే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అందుకే శైలజని మైసమ్మకి దూరంగా సేఫ్ ప్లేస్ లో పెట్టాలి. ఎక్కడ పెడతావు? షఫీ గాడి ఇంట్లో. వీడి కనబడకే కదరా అమ్మాయి ఓ అని తిరుగుతుంది. వాడు ఇల్లు ఎలా దొరుకుతుంది? షఫీ గాడి పెళ్ళని చెప్పుద్ది. అది పెళ్ళమా? ఇదెవరు? మేడం రజియా సుల్తానా బేగం. ఫస్ట్ ఫ్యాన్స్ అన్నారు, బోరబండ్ల గుడి అన్నారు, లక్స్ యాడ్ అన్నారు, ఇప్పుడేమో ఈ బుర్ఖా వేసి పంపిస్తున్నారు. ఏంటో ఏమో. మేడం అక్కడే అయిపోయారండి. రండి మిసెస్ షఫీ. చాలా థ్యాంక్స్ అండి. షఫీని కాకపోయినా అతన్ని మిస్సెస్ ని తీసుకొచ్చారు మీరు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, అతనికి. అవును శైలు, నీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక కంటికి కొనుక్లేదు, మనసుకు కుదరలేదు. షఫీ కోసం ఎంత వెతికినా ఫలితం లేదు. అప్పుడు కళ్ళు మూసుకొని నా ఇష్ట దైవం షిర్డి సాయిబాబాని తలుచుకున్నాను. కళ్ళు తెరిచిన వెంటనే షఫీ ఫోటో పట్టుకొని వీణీ దేక్నాయి అంటూ దేక్కుంటూ మా అక్క కనిపించినాయి. సరే అమ్మా, ఇక నేను వెళ్తా. థ్యాంక్స్ అండి. అవును, షఫీ గారు ఎక్కడండి? మీకి మెయిల్ చేయాలని ఫోన్ చేసినాయి, కనపడకుండా పోయి మాకి అన్యాయం చేసినాయి. ఆ దినం నుండి ఈ దినం వరకు దినం మాది దేక్తానే ఉన్నాయి. తెలియదు. అయ్యో, మరెలా? మీది ఫికర్ కావద్దు, మీది మా ఇంటికి రండి. రేపు షఫీ తప్పక వస్తాయి. ఇన్ని రోజులు రానోడు రేపు సడన్ గా ఎలా వస్తాడు? రేపు మాది పుట్టిన దినం, రాకపోతే ఎల్లుండి వాడి పుట్టిన దినం, ఎల్లుండి కూడా రాకపోతే అవతల ఎల్లుండి వస్తాయి. ఆ రోజు మాది షాదీ దినం, అప్పుడు కూడా రాకపోతే వాడికి దినం చేస్తాయి, మీకు బిర్యానీ పెడతాయి, వాడికి పిండం పెడతాయి. అంటే శైలు ఈ 4 రోజులు మీతో ఉండాలంటే కష్టమేమో. షఫీ కోసం 4 రోజులేంటి, 40 రోజులైనా ఉంటా. నేను వస్తాను, ఒక్క నిమిషం. అది షఫీ కనపడాలని మక్కాకి మొక్కినాం, తిరుపతి బి ఎక్కినాం, అక్కడే రింగ్ టోన్ పెట్టినాం. శైలు, మాది ఇంట్లో ఒక పాగల్ దిమాగున్నాయి. నీది వయసు చూస్తే సంపతాయి అంటాయి, నాది వయసు చూస్తే పెళ్ళామంటాయి. నీది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పిచ్చోడా? అక్క, మన ఇంట్లో పిచ్చోడెవడు? మీ బావ నేను చేస్తావు, అందుకే మెంటలోడానికి రా. అక్క నువ్వు కేక. ఒరే యాదిగా, నీకుందిరా రే